నమస్కారం సిటీ న్యూస్కు స్వాగతం. కామారెడ్డి నియోజకవర్గ పరిధిలోని రామారెడ్డి మండలం అన్నారంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులకు ధృవీకరణ పత్రాలు అందజేసిన కామారెడ్డి శాసన సభ్యులు శ్రీ కాటిపల్లి వెంకట రమణ రెడ్డి గారు. గ్రౌండ్ ఫ్లోర్ B2 సగ్గిడి మల్లవ్వ ఫస్ట్ ఫ్లోర్ B7 కూర్చోండి. గురిజాల చంద్రకళ ఫస్ట్ ఫ్లోర్ D8 వచ్చింది. లక్ష్మి గ్రౌండ్ ఫ్లోర్ A5 శ్రీమతి కుక్కల రాజవ్వ కామారెడ్డి మండలంలోని భవానిపేట్ శివారు చిల్డ్రన్ హోంలోని చిన్నారులకు బుక్స్, పెన్స్, డిక్షనరీలు మరియు పండ్లు పంపిణీ చేసిన చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్. పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి శుభాకాంక్షలు చెబుతూ కలవడానికి వచ్చే వాళ్లకి శాలువాలు, పూల బొకేలకి బదులుగా నోట్బుక్స్, పెన్స్, ఇతర అవసరమైన వస్తువులని ఇవ్వాలని చెప్పడం జరిగింది. దీనికి సహృదయంతో స్పందించిన వారు నోట్బుక్స్, డిక్షనరీలు ఇవ్వడం జరిగింది. వాటిని వెంటనే మనకు దగ్గరలో ఉన్న ఆశ్రమం చిన్నారులకు నోట్బుక్స్, పెన్స్, డిక్షనరీ మరియు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఎవరైనా దాతలు ఉంటే కూడా సమాజ సేవలో ముందుండాలని, మానవ సేవే మాధవ సేవ అని అన్నారు. ఈ కార్యక్రమంలో చిల్డ్రన్స్ హోమ్ నిర్వాహకులు శోభన్, బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు నీల నాగరాజు, బంగారు దేవదాసు, ఇటుకల శ్రీనివాస్, అక్షయ్, ప్రేమ్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. కలిసి ఉంటారు కదా అందరు, మీరు గొడవలు పడతారా? మంచి కలిసి ఉంటారా? మంచి కలిసి ఉండాలి, సరేనా? అందరికి మంచి మంచి గోల్స్ ఉన్నాయి, కష్టపడి చదువుకోండి, ఓకేనా? మేము వస్తాం మధ్యలో మిమ్మల్ని చూడడానికి. రాణిస్తారు కదా మమ్మల్ని. కంపల్సరీ. థ్యాంక్ యూ మంచిగా చెప్పారు. కంపల్సరీ వస్తారు. మంచిగా చదువుకోండి అందరు, ఓకేనా? అందరికి ఇబ్బందులు ఉంటాయి, మీరు అట్లా ఏం ఫీల్ కావద్దు. మాకే ఇబ్బందులు ఉన్నాయి, మేమే ఇట్లా ఎందుకున్నాం, అట్లా ఏం ఫీల్ కావద్దు, సరేనా? అందరికి ఉంటాయి ప్రాబ్లమ్స్, చిన్న పెద్దగా అందరికి ఉంటాయి. కాబట్టి అవి ఏం మనసులో పెట్టుకోకుండా మంచిగా చదవండి. అందరికి పెద్ద పెద్ద గోల్స్ ఉన్నాయి కదా, మంచిగా చదువుకొని మంచిగా రీచ్ చేసుకోండి గోల్స్ని, సరేనా? మంచి సెటిల్ అవుతారు లైఫ్లో. మీ దగ్గరికే మస్తు మంది వస్తారు హెల్ప్ చేయమని. చేస్తారు కదా హెల్ప్ చేయమని. ఎవరైనా వస్తే పెద్ద అయిన తర్వాత చేస్తారా? చిన్న చెప్తారు, పెద్ద చెప్పాలి. కంపల్సరీ మీరు మంచిగా ఎదిగిన తర్వాత మీ దగ్గరికి ఒక 5-6 వచ్చినా కానీ మీరు హెల్ప్ చేయాలి, సరేనా? మంచిగా చదువుకోండి, ఓకేనా? చదువుకుంటే ఏదైనా మన దగ్గరికి వస్తుంది. డబ్బులు వస్తాయి, ఫ్రెండ్స్ వస్తారు, చుట్టాలు వస్తారు, అన్నీ వస్తాయి లైఫ్లో, సరేనా? మంచిగా చదువుకోండి, గొడవలు పడకుండా మంచిగా కలిసి ఉండండి అందరు, సరేనా? కామారెడ్డి జిల్లా కేంద్రంలో
కొన్ని బైకులకు విపరీతమైన శబ్దం చేసే సైలెన్సర్ బిగిస్తూ యువత రోడ్లపై చక్కర్లు కొడుతున్న సందర్భంలో కామారెడ్డి పోలీసులు అలాంటి వాహనాలకు ఫైన్లు వేస్తూ దాదాపు 150 సైలెన్సర్లను తొక్కించడం జరిగింది. ఇందులో భాగంగానే నిజాం సార్ చౌరస్తాలో సైలెన్సర్లను రోడ్డు రోలర్లతో తొక్కిపీయడం జరిగింది. ఏఎస్పీ చైతన్య రెడ్డి ఆధ్వర్యంలో పట్టణ సీఐ నరహరి పర్యవేక్షణలో ట్రాఫిక్ ఎస్ఐ మహేష్ మరియు ట్రాఫిక్ సిబ్బంది పాల్గొనగా ఈ కార్యక్రమం జరిగింది. పట్టణ సిఐ నరారి మాట్లాడుతూ అధిక శబ్దంతో వాహనాలకు సైలెన్సర్ ఉంటే ఖచ్చితంగా చర్య తీసుకుంటామని, ఇందులో భాగంగానే 150 సైలెన్సర్లను రోడ్డు రోలర్తో ధ్వంసం చేయడం జరిగిందని తెలియజేశారు. ద్విచక్ర వాహనాలు సౌండ్ పొల్యూషన్తో తిప్పుతున్నందున వారందరిపై ఫైన్ ఇంపోజ్ చేస్తూ వాటి యొక్క సైలెన్సర్లను మార్పించి సౌండ్ పొల్యూషన్ లేని సైలెన్సర్లను వాటికి బిగించి ఏవైతే సౌండ్ పొల్యూషన్ చేస్తున్నాయో అటువంటి సైలెన్సర్లను ఈరోజు నిజాం సార్ చౌరస్తాలో టోటల్ 153 సైలెన్సర్లను రోడ్ రోలర్తో తొలగించడం జరిగింది. ఇక్కడ నుంచి ఎవరైనా కామారెడ్డి పట్టణం నందు ఎవరైనా సౌండ్ పొల్యూషన్ చేస్తూ తిరిగినట్టయితే వారి మీద చట్టరీత్యా చర్య తీసుకోవడమే కాకుండా ఈ యొక్క సైలెన్సర్లను ఇదే విధంగా మార్కెట్ చేయడం జరుగుతుందని చెప్పేసి కామారెడ్డి పట్టణ ప్రజలందరూ కూడా కామారెడ్డి పట్టణ పోలీస్ శాఖ తరఫున తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మండల కేంద్రంలో మంగళవారం హోలీ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. మాజీ జెడ్పీటీసీ తీగల తిరుమల గౌడ్ స్థానిక నాయకులు, యువకులతో కలిసి హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. దోమకొండ మండలంలోని అన్ని గ్రామాల్లో చిన్న పెద్ద తేడా లేకుండా మహిళలు పురుషులు రంగులు చల్లుకుంటూ హోలీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో నల్లపు శ్రీనివాస్, గోపాల్ రెడ్డి, రవి, రామచంద్రం రాజు, బాలరాజు, నాని, ముదాం రవి తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి పట్టణం మరియు మండలానికి చెందిన కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ లబ్ధిదారులకు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చెక్కుల పంపిణీ చేసిన గౌరవ కామారెడ్డి శాసన సభ్యులు శ్రీ కాటిపల్లి వెంకట రమణ రెడ్డి గారు. కామారెడ్డి నియోజకవర్గము బిక్నూర్ మండలంలోని రైతు వేదికలో మండలానికి చెందిన కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేసిన కామారెడ్డి శాసన సభ్యులు శ్రీ కాటిపల్లి వెంకట రమణ రెడ్డి గారు. బీబీపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో మండలానికి చెందిన కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేసిన గౌరవ కామారెడ్డి శాసన సభ్యులు శ్రీ కాటిపల్లి వెంకట రమణ రెడ్డి గారు.
పల్వంచ మండల కేంద్రంలోని రైతు వేదికలో మండలానికి చెందిన కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేసిన గౌరవ కామారెడ్డి శాసన సభ్యులు శ్రీ కాటిపల్లి వెంకట రమణ రెడ్డి గారు. రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా క్షేమంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లకు చేరుకోవాలనే లక్ష్యంతో గౌరవ డీజీపీ గారి ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న అరైవ్ అలైవ్ క్షేమంగా తిరిగి రండి కార్యక్రమాన్ని కామారెడ్డి డీఎస్పీ కార్యాలయంలో ఏఎస్పీ శ్రీ బి. చైతన్య రెడ్డి, ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ శ్రీ ఎం. రమేష్ చంద్ర, ఐపీఎస్ గారు ముఖ్య అతిథిగా హాజరై పాల్గొని కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మొత్తం 136 మంది డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించగా, వైద్యుల సహకారంతో సుమారు 20 మందికి ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేశారు. చికిత్సలు అవసరమైన వారికి డోనర్ల సహకారంతో పోలీస్ శాఖ తరఫునే చికిత్స చేయించేలా చర్యలు తీసుకుంటామని ఎస్పీ గారు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ శ్రీ ఎం. రమేష్ చంద్ర, ఐపీఎస్ గారు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు ఎవరినీ వదిలిపెట్టవని, ఒక కుటుంబ యజమాని ప్రాణాలు కోల్పోతే ఆ కుటుంబానికి కోలుకోలేని నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు గత ఏడాది కాలంగా పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ప్రతి నెల చివరి వారంలో అరైవ్ అలైవ్ క్షేమంగా తిరిగి రండి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. ఈ నెలలో ప్రత్యేకంగా డ్రైవర్ల కంటి చూపుపై దృష్టి సారించినట్లు ఎస్పీ తెలిపారు. వయస్సు పెరిగే కొద్దీ చూపు మందగించడం వల్ల ప్రమాదాలకు అవకాశం ఉంటుందని, అందుకే డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. పోలీస్ శాఖ చేపడుతున్న చర్యల ఫలితంగా జిల్లాలో రోడ్డు ప్రమాద మరణాల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతున్నట్లు ఎస్పీ గారు తెలిపారు. ఫిబ్రవరి 2024లో 22 మరణాలు నమోదు కాగా, ఫిబ్రవరి 2025లో 14 మరణాలు, ఫిబ్రవరి 2026లో 12 మరణాలు మాత్రమే నమోదయ్యాయని వెల్లడించారు. ఒక్క ప్రాణం కాపాడినా ఒక కుటుంబంలో వెలుగు నింపినట్లే అని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా మద్యం సేవించి వాహనం నడపడం, రాంగ్ రూట్ డ్రైవింగ్ చేయడం, హెల్మెట్ లేదా సీట్ బెల్ట్ ధరించకపోవడం, అతి వేగంగా వాహనం నడపడం వంటి తప్పులు చేయవద్దని హెచ్చరించారు. ముఖ్యంగా డిఫెన్సివ్ డ్రైవింగ్ అలవరచుకుని, ఎదుటివారి తప్పులను కూడా గమనిస్తూ అప్రమత్తంగా వాహనం నడపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ బి. చైతన్య రెడ్డి, ఐపీఎస్, పట్టణ ఎస్హెచ్ఓ నరహరి, ట్రాఫిక్ ఎస్ఐ మహేష్, దేవునిపల్లి ఎస్ఐ రంజిత్ తదితర పోలీస్ అధికారులు మరియు పెద్ద సంఖ్యలో డ్రైవర్లు పాల్గొన్నారు. కామారెడ్డి నియోజకవర్గము మాచారెడ్డి మండలంలోని రైతు వేదికలో మండలానికి చెందిన కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేసిన కామారెడ్డి శాసన సభ్యులు శ్రీ కాటిపల్లి వెంకట రమణ రెడ్డి గారు. సాఫ్ట్వేర్ ఈ నామ్ అమలుపై జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ బుధవారం మినీ సమావేశ మందిరంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా మార్కెటింగ్ అధికారి రమ్య, కార్యదర్శులు వ్యాపారస్తులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నామ్ విధానం రైతులకు పారదర్శకతతో కూడిన, సులభమైన, లాభదాయకమైన మార్కెటింగ్ వ్యవస్థను అందిస్తుందని తెలిపారు. ముఖ్యంగా మద్నూర్ ఏఎంసీలో ఈ నామ్ వ్యవస్థను ఖచ్చితంగా అమలు చేయాలని, అలాగే ఈ నామ్ అమలులో వ్యాపారస్తులు పూర్తి సహకారం అందించాలని కోరారు. రైతులు, వ్యాపారులు అధికారులు సమన్వయంతో పనిచేస్తే మార్కెట్ వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో ఈ నామ్ అమలు వేగవంతం చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 1,66,000 వెండి 2,770 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.